మీ అందరికీ కూడా ప్రెస్ క్లబ్ మిత్రులకు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే నేను పుట్టిందేమో హన్మకొండలో మిషన్ హాస్పిటల్లో పుట్టిన. నేను చదువుకున్నంతా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండలో చదువుకున్నాను. ఇక డిగ్రీనేమో కాకతీయ డిగ్రీ కాలేజీలో చేసిన. తర్వాత వరంగల్ నుండి అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన. ఏది అయినప్పటికీ కూడా వరంగల్కి నాకు అవినాభావ సంబంధం ఉన్నది, మమకారం ఉన్నది, పుట్టిన ప్రదేశం కాబట్టి. శ్రీరామచంద్రుడు అంటారు కదా, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి దరియేసే. అంటే శ్రీరామచంద్రుడు శ్రీలంక పోయిన తర్వాత అది మంచిగున్నది ఇక్కడనే ఉందామంటే లేదు, జననీ జన్మభూమికి పోవాలని అంటారు. అట్లనే నేను ఇక్కడనే ఉన్నా. నేను కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసేటప్పుడు కూడా హన్మకొండ నుంచి పోయేవాడిని బస్సులో. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే నేను ఇక్కడ స్థానికుని, నంబర్ 1 స్థానికుని. వాళ్ళందరికీ సర్టిఫికేట్ దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ నాకు మాత్రం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం దొరుకుతుంది. వాళ్ళు మాట్లాడేది కూడా ఏం లేదు, వేరే మాట్లాడతారని. జన్మభూమి ఒకటి ఉంటుంది, కర్మభూమి ఒకటి ఉంటుంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుడితే అంతటా పోయినట్టు ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మకమైన ఓట్లు జరగబోతూ ఉన్నాయి. టఫ్ కాంటెస్ట్ అని అన్నారు, కానీ నేను టఫ్ అని అనుకోవడం లేదు. విజయం బీఆర్ఎస్ వైపే ఉంటుంది. ప్రజలందరూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రెండు ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ రెండు సార్లు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. చేసింది శూన్యం. తెలంగాణ ప్రాంతానికి కానీ మన వరంగల్ కానీ చేసినటువంటి శూన్యం. అదేవిధంగా భారతదేశానికి చేసింది కూడా శూన్యమే. కనీసం విద్యార్థులకు చేసిండ్రా, లేకపోతే రైతులకు చేసిండ్రా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకు చేసిండ్రా, ఎవ్వరికి ఏం చేసినటువంటి సందర్భం కనపడదు మనకు. కార్మికులకు కూడా చేసిన సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ కూడా చేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుంటే, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి కొంచెం నిధులు మాత్రం కేటాయిస్తే అది బాధ అనిపిస్తుంది. చివుక్కుమనేటువంటి మాట వరంగల్ వాసులు అందరికీ ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఇవాళ నేను కనుక పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైతాననేటువంటి నమ్మకం పూర్తిగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు కింద కొట్లాడతారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వరంగల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది. 1930లో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆ ఎయిర్పోర్టును 1930 అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న ఎయిర్పోర్టును ధ్వంసం చేసి స్వాతంత్ర్య అనంతరం ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేసిండ్రు, అనేక రకాలైన కార్యాలయాలకు పంపించారు. కొంత కబ్జా గురైపోయి ఇలా 1875 ఎకరాల్లో భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసిన తర్వాత ఇవాళ 650-700 ఎకరాలు ఉన్నాయి. మరి దాన్ని ఏం చేసిండ్రు ఇవాళ? MCA మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే భారత పౌర విమానయాన సంస్థ GMR అనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థతోటి గ్రంథి మల్లికార్జునరావు GMR ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంటే దాంతో ఒక అగ్రిమెంట్ చేసిన వాళ్ళు 2008 లోపల. మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తే మీ అందరికి కూడా దొరుకుతుంది అది. కాబట్టి 2008 లోపల UPA గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల 30 సంవత్సరాల వరకు ఎటువంటి పౌర విమానయాలను నడపము మేము. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే వరంగల్ను డిస్క్రిమినేషన్ చూపెట్టినటువంటి సందర్భం చూస్తాం. అట్లనే 2022లో మోడీ గవర్నమెంటు మళ్ళొక 30 సంవత్సరాలు పెంచుతూ మళ్ళీ చేసినటువంటిది. అంటే 2068 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గతంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే వీళ్ళ యొక్క ఓటు అడిగే హక్కు వరంగల్ ఉన్నదా అనేది ఒకటి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ఆవశ్యకత ఉన్నది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఎయిర్పోర్ట్ అవసరం. వరంగల్ లాంటి మహానగరానికి ఇంకా అవసరం. కానీ మోడీ గారు ప్రభుత్వము జార్ఖండ్ రాష్ట్రం లోపల ఒక దియోఘర్ జిల్లా ఉన్నది. దియోఘర్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టిండ్రు. 6,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చింది. మరి 6,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి ఒక ఎయిర్పోర్ట్, వరంగల్ ఉన్న ఎయిర్పోర్ట్ని ఎందుకు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? 68 వరకు ఎందుకు పెట్టామంటే నేను అనుకున్న నిజమే కావచ్చు, 150 కిలోమీటర్ల లోపల భారతదేశంలో ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండేవి కావచ్చు అని అనుకున్నాం. కానీ కేరళలో కన్నౌజ్ కానీ కోజికోడ్ కానీ, కన్నూరు అండ్ కోజికోడ్ రెండింటి యొక్క డిస్టెన్స్ 99 కిలోమీటర్లే. అంటే ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి రామప్పకు విదేశీ యాత్రికులు రారు. అదేవిధంగా మన సమ్మక్క సారలమ్మ జాతరకు విదేశీ యాత్రికులు రాదు. అతిపెద్ద గిరిజన జాతర అది.
వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే భారత ప్రపంచ వారసత్వ సంపద కింద ఉన్నటువంటి అక్కడికి రారు, ఇక్కడికి కూడా రారు. తర్వాత ఏషియా ఖండంలో పెద్దదైనటువంటి గ్రెయిన్ మార్కెట్ మన దగ్గర ఏనుమామలు ఉన్నది, అక్కడి నుంచి గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ కావు. తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అంటే వీళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ కాకతీయ అంటే ఆ రోజున్న ఆజంజాయ్ మిల్లును ధ్వంసం చేయబడ్డది ఇక్కడ. అంటే ఆజంజాయ్ మిల్లులో కార్మికులు 20,000 మందిని ఒక్కసారి తొలగించి ఆజంజాయ్ మిల్లులో వస్త్ర పరిశ్రమను క్లోజ్ చేసినటువంటి సందర్భం చూస్తుంది. వస్త్రాలకు డిమాండ్ ప్రపంచం అంటున్నది. అందుకే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సంఘంలు ఏర్పాటు చేస్తే అనేక కంపెనీలు ఇప్పటికి వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రావాల్సినవి అంటే విదేశీ కంపెనీలు రావాలి ఇక్కడికి. అంటే విదేశీలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక్కటే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి విధ్వంసమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు నిజాం నవాబు ఇక్కడ ఏం చేసిందంటే అది క్యాపిటల్ ఉంటుంది హైదరాబాదు, తర్వాత పారిశ్రామిక క్యాపిటల్ వరంగల్ ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని. దాన్ని విధ్వంసానికి గురి చేసింది. అంటే చైనాతోటి భారతదేశానికి యుద్ధం జరిగితే మన బొంబాయి కంటే తర్వాత ఆనాడు ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కంటే ఇది సేఫెస్ట్ అని 1875 ఎకరాలతోటి లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నది అని చెప్పి ఇక్కడి నుంచి ఫ్లైట్స్ లేచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత మీరు అనేక పత్రికలలో ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతం మీద అభిమానం కూడా ఉంటుందని నేను అనుకుంటాను. కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ రావాలి. ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇమాజిన్ చేస్తే వరంగల్ చిత్రపటమే మారిపోతుంది. కానీ ఆ రెండింటిని ధ్వంసం చేసిన ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వరంగల్ ప్రజలకు ఉంది. తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి. గతంలో దేశాయిపేటలో ఉండేటువంటి లెదర్ కంపెనీస్ కావచ్చు, లెదర్ ఫ్యాక్టరీస్ పోయినాయి. మన మండి బజార్లో ఉన్న లెదర్ మార్కెట్ పోయింది. అదేవిధంగా రంగశాయిపేటలో ఉన్న హస్తకళలకు సంబంధించిన అవి పోయినాయి. తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి యొక్క దర్రీస్ ఉన్నాయి. దర్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. దర్రీస్ అంటే జిఐ ట్యాగ్ ఉన్నది. చేనేత వస్త్రాల మీద దర్రీస్ జంకానాలు తయారు చేస్తారు కొత్తవాడలో. ఆ దర్రీస్ జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ మన అందరికీ తెలుసు టీ అందరూ దొరికిన డార్జిలింగ్ టీకి ఒక జిఐ ట్యాగ్ ఉంటుంది. అట్లనే జిఐ ట్యాగ్ ఉన్నటువంటిది అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఉండేటువంటి ట్యాగ్ ఉండేటువంటి యొక్క దర్రీస్ ఉన్నది ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్పకుండా వరంగల్ ఉండాలి. వీటిని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీని, బీజేపీని పార్లమెంట్లో నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కటే కాదు, యావత్ తెలంగాణను కూడా విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు విధ్వంసం అంటే ఇవాళ నీళ్ళు లేదు, సాగునీరు లేదు. అనేక మంది రైతులు చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఇబ్బందుల పాలైంది. రైతులు కనుక చూస్తే ఎందుకంటే జీతభత్యాలతో సంబంధం నెల ఫస్ట్ తారీఖు నాడు మాకు జీతాలు వస్తాయని ఉద్యోగస్తులు అన్నట్టే రైతాంగం కూడా చూస్తుంది. పంట తర్వాత మేము ఏమన్నా చేసుకుంటామని. ఈ పంటతోటి మా పిల్లగాడికి పుస్తకాలు కొంటాం, మా పిల్లగాని కాలేజీ ఫీజులు కడతాం, బట్టలు కడతామని అనుకుంటాడు. ఆ పంట రాని పరిస్థితి వచ్చింది. పంటకు 2 తడులు అయితే పంట వచ్చేటువంటి విస్తారమైనటువంటి పంట వచ్చేదాన్ని నీళ్లు లేకుండా చేసినటువంటి సందర్భం. కరెంటు సక్రమంగా ఉండదు. ఇటువంటి విధ్వంసక చర్యలు చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణలో గతంలో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణకు అటువంటి పరిపాలన చేసేటువంటి ఆలోచన ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల లోపల అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. 24 అంతస్తుల హాస్పిటల్ కడుతూ ఉన్నారు ఇవాళ వరంగల్లో. దానికి విదేశీ నుంచి డాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి లింక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి యొక్క వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ అదేవిధంగా భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ రావాలి. ఇవాళ వాళ్ళు చేసేది విధ్వంసకర విధానం ఏంటంటే రాష్ట్రాలలో జిల్లాలు ఇన్ని ఉండదు, జిల్లాలు తీసేస్తాం. భూపాలపల్లి జిల్లా పోతుంది, జనగామ జిల్లా పోతుంది, ములుగు జిల్లా పోతుంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన హన్మకొండ జిల్లా కూడా పోతుంది. ఇవాళ ఇటువంటి జిల్లాలను తీసేటువంటిది. తర్వాత లోగోలో ఉన్నట్టు కాకతీయ ద్వారాన్ని తీసేస్తాం, మేము చార్మినార్ తొలగిస్తాం, ఇవేంటి జైలుకు పంపిస్తాం. ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానం ఒకటి ఉన్నది. తెలంగాణను నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తారు, మోడల్ ఏదైతే ఉన్నదో తెలంగాణ మోడల్ కాదు, మాకు కావాల్సింది గుజరాత్ మోడల్. గుజరాత్ మోడల్ అంటే ఏంటిది? అనేక మంది బేరగాళ్ళు ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు దేశంలో కొల్లగొట్టి బ్యాంకులను కొల్లగొట్టినటువంటి డబ్బులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసేటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే అటువంటి విధానమా ఈ రాష్ట్రానికి రావాల్సింది? ఈ రాష్ట్రానికి రావాల్సిన విధానం ఏమున్నది? ఈ రాష్ట్రానికి ఎటువంటి విధానం అవసరం ఉన్నది? అనేక అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం అన్నది. పల్లె ప్రగతిలో కావచ్చు, పట్టణ ప్రగతిలో కావచ్చు, అనేక అవార్డులు తీసుకున్నాము. 10 అవార్డులు తీసుకుంటే 10కి 10 తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కదా.
నేను చూసిన, నేను గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ, రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడిచినాయి. అవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని విధ్వంసం చేస్తే ఇక్కడ ప్రజానికం ఓడుకోదు. కాబట్టి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పట్టణమే కాదు, నిర్ణయం కూడా చారిత్రాత్మకంగా ఉంటుంది. నేను మేమందరి సమక్షంలో ఒక ప్రమాణం చేయదలుచుకున్నా, నేను ఎటువంటి భూ కబ్జాలకు పాల్గొనను, ఎటువంటి భూ ఆక్రమణాలు చేయను, ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు నా దగ్గర చోటు ఉండదు. అది గతంలో చూసుంటారు, నా జీవిత చరిత్ర చూసినా అర్థమైపోతుంది. మాకు అనేక మంది ఉండరు, చాలామందిని ఆదర్శంగా తీసుకున్నాం మేము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నప్పుడు. వామపక్ష భావజాలంలోకి వెళ్ళి బయటకు వచ్చిన నేను ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి వామపక్ష భావజాలం అంతర్గతంగా ఉంటుంది నాకు, ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఆనాడున్న భగవాన్ దాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నాం మేము. తీసుకొని వాళ్ళు చేసిన పనులు మా ముందట ఉన్నాయి, అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వరంగల్లో భూపాలపల్లి ఉన్న బొగ్గు మంచి బొగ్గు, అసలు అది మంచి క్వాలిటేటివ్, ప్రపంచంలో మంచి నాణ్యమైనటువంటి బొగ్గు ఎక్కడ దొరుకుతుందంటే భూపాలపల్లి దొరుకుతుంది. ఆ బొగ్గుకు దంతా ఒక 10% అదాని బొగ్గు వాడాలి. అదాని బొగ్గు వాడాలంటే అదాని బొగ్గు 30,000, ఇదేమో 4,000 ఉంటుంది. అంటే ఎట్లా విధ్వంసం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరికేటువంటి దాన్ని చూస్తే మనకు నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అనేకంగా కనపడతాయి. జీవితాలను కొల్లగొడుతూ ఉన్నారు. ఇలా దేశ అభివృద్ధి చూసేటే 135వ స్థానంలో ఉంటుంది. 150లో 135వ స్థానం. 125 లోపల ఉన్నటువంటి యొక్క ఆకలి సూచి లోపల మనం 111వ స్థానంలో ఉన్నాం. ప్రపంచం మొత్తంలో 195 దేశాలు ఉన్నప్పటికీ ఆ దేశాలలో ఒక్క దేశం కూడా మతతత్వ శక్తులతోటి ఇవాళ లేదు. అదే ఆలోచించాలి ఇక్కడ యువత ఆలోచించాల్సింది చాలా ఉన్నది. అందుకే మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తు వస్తుంది, ఒక పాట గుర్తు వస్తుంది మాకు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. వాళ్ళు కాదు ఈ దేశం కోసం కావాల్సింది, కొద్దిమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కాదు. కొంతమంది యువకులు, ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వాళ్ళు కావాలి ఈ దేశానికి. ఈ దేశం యొక్క సంపదను పెంచాలి, ఈ దేశం యొక్క నిరుద్యోగ సమస్య పోవాలి, శాంతి సుఖంతో జీవించేటువంటి యొక్క స్థితిగతులు ఉండాలి ఈ దేశంలో కూడా. ఈ దేశంలో పూట, భారతదేశంలో పూట ఉండాల్సినటువంటి ఒక ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళ జీవన స్థితిగతులలో మెరుగు జరగాలి. అటువంటి ఒక ప్రభుత్వం అవసరం కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాన్ని కనుక చూస్తే 28 రాష్ట్రాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి, ఇదొక రాష్ట్రం. వల్ల బీజేపీ పార్టీకి 28 రాష్ట్రాలు ఉంటాయి, ఇదొక రాష్ట్రం. కానీ మేము తెలంగాణ ప్రజల గుండెలకి వెళ్ళి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతాం, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి తెలంగాణ బలం మేమే, తెలంగాణ దళం మేమే, తెలంగాణ యొక్క గలం కూడా వినిపిస్తాం. కాబట్టి అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈనాడు భారత రాష్ట్ర సమితిగా రూపొందినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు పెద్దలు మిత్రులందరూ ప్రశ్నలు అడగాల్సిందే సునీల్ కుమార్ గారు చెప్పిన విషయాల పట్ల, వారి వారి సిద్ధాంతాల పట్ల ఎవరైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే చేయాలి. రాజు తీసుకోలేదు. అదొక ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఖమ్మం పార్లమెంట్ నిర్వాహకంలో కేసీఆర్ గారు నామనాంచన గెలిస్తే మంత్రి అయ్యేదని చెప్పారు. మరి బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు అని అంటారు కదా. బీజేపీ కాంగ్రెస్ కు సమదూరం ఉంటా అంటారు. మరి
మరి వారు గెలిస్తే మంత్రి పదవి ఏ మంత్రివర్గం తీసుకుంటారని చెప్పి అన్నారు చెప్పాలి. మంత్రి పదవి అనేది ఏదైతే ఉన్నదో అది సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి అనేటువంటి ఒక భావజాలంలో చెప్పినటువంటి సందర్భం. ఇది అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు కనుక వచ్చేటే తప్పకుండా మంత్రి అవుతారు. వారొక్కరే కాదు, అవసరమైతే వరంగల్ కూడా మంత్రి. నెక్స్ట్ నమస్తే, నా పేరు టీవీ రాజు మాట్లాడుతున్నాను. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులలో చాలా నిష్టంగా ఉంటుందని దాదాపు మనకు తెలిసిన ఉన్న 7 నియోజకవర్గాల్లో దాదాపు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరేమో చాలా ఈజీగా చేసుకున్నారు. ఏ ధైర్యంతో మీరు అంత ధైర్యం ఎట్లా ఈజీ చేసుకుంటున్నారు? ఓట్లు పార్టీలు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యుల ఓట్లు మాత్రమే కాదు, ప్రజల ఓట్లు కూడా ఉంటాయి. అందుకే భువనగిరి లోపల ఎమ్మెల్యేలంతా వేరే ఉన్నారు, పార్లమెంట్ మెంబర్ వేరే గెలిచారు. కరీంనగర్లో కూడా ఎమ్మెల్యేలు అందరూ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గెలిచారు. కాబట్టి ఇక్కడ పార్టీలు కాదు, లీడర్లు కాదు ముఖ్యము, ప్రజలు ఉన్నారు. ప్రజలకు జరిగిన దాని మీద వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గెలిస్తే వరంగల్ అభివృద్ధికి ఎజెండా ఏంటి? వరంగల్ అభివృద్ధికి మీ ఎజెండా? నా ఎజెండా చాలా ఉన్నది. ఎజెండా అంతా చెప్పుకుంటూ పోతే వరంగల్ యొక్క రూపురేఖలే మారాలి. ఫస్ట్ దానికోసం చేసేది అనేక ధ్వంసమైనటువంటి కంపెనీలు అన్నిటికీ తెరిపించాలి, ప్రజల జీవన స్థితిగతులు పెరగాలి. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఒక భూపాలపల్లికి రైల్వే స్టేషన్ అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఒకటి అర్బన్ ఏరియా ఉన్నది, ఇంకోటి రూరల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7 ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకటి అవసరం పడుతుంది. కాన్పూర్లో లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలా, తర్వాత భూపాలపల్లిలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు రావాలా, తర్వాత అక్కడికి రైల్వే స్టేషన్ రావాలి. ఆ జిల్లా పోకుండా చూడాలి. జిల్లాలు తీసేస్తామంటే ఎట్లా? జిల్లాలు తొలగించడానికి వీల్లేదు కదా. ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు పరిపాలన సౌకర్యార్థం కోసం అనేక జిల్లాలు ఏర్పడ్డాయి. ఇవాళ చూస్తే మీరు ఆశ్చర్యపడి, మీ స్వీయ అనుభవంలో ఉన్నది ఇదంతా. ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా కొంత జరిగేది ఉన్నది, అది జరగకుండా మధ్యంతరంగా ఆగింది అనేక హామీలు ఇవ్వడం వల్ల. ఇలా ప్రభుత్వం మారడానికి గల కారణం ఏంటంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని వాళ్ళు చెప్పారు. మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ ఏం తెచ్చింది అనేది ప్రజల ముందున్న ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్నకి జవాబే తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీఏకు ఇండియా కూటమికి దూరంగా ఉంది కదా, రేపు మీరు గెలిస్తే ఈ జిల్లా సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? మీరు చెప్పిన ఎజెండా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రభుత్వం ఉండి ఏం పరిష్కారం చేసింది? గతంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నది కదా, ఈ రాష్ట్రంలో ఏం పరిష్కారం చేసింది, ఈ దేశంలో ఏం పరిష్కారం చేసింది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. పరిష్కారం చేయాలనేటువంటి అంతర్గతంగా మనిషికి కనుక ఉన్నట్టయితే తప్పకుండా పోరాటం ద్వారా సాధిస్తాం. చాలామంది ఇక్కడ పోరాటం చేసి తీసుకున్నటువంటి సందర్భాలు చూసినాం. వరంగల్ అంటే మామూలు గడ్డ కాదు కదా, పోరాటాల గడ్డ ఇది. కాబట్టి తప్పకుండా పోరాటం చేస్తాం. పార్లమెంట్లో పోరాటం ద్వారానే తీసుకుంటాం. అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వాల భాగస్వాములై ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి వరంగల్ కానీ తెలంగాణ కానీ అన్యాయం జరిగితే ఊరుకోం. డిస్క్రిమినేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. సార్, నా పేరు గాడిపల్లి మల్లు. నేను ఉపాధ్యక్షులు V5 డివిజనల్ కోఆర్డినేటర్ని. గత 2 పీరియడ్లో ఎంపీ ఎలక్షన్స్లో కానీ ప్రభుత్వం మీదే ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కోసం నోచుకోకుండా ఇంత ధ్వంసం జరిగిన తర్వాత కూడా కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని ఉన్న ఈ మీ పాలన విధానంలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఏదో చేస్తారా అంటే ఈ ప్రజలు ఎట్లా నమ్ముతారు అన్నది ఒకటి. రెండోది, గత చరిత్ర చూస్తే ఏదైనా ₹1, ₹2 అంటే పెట్రోల్ కానీ లేకపోతే బస్సులు ఛార్జీలు కానీ ట్రైన్ ఛార్జీలు కానీ కొంచెం పెంచడంగానే వెంటనే వచ్చి రోడ్డు మీదకి వచ్చి విధ్వంసం సృష్టించే విధంగా తగ్గే వరకు పోరాటం చేసే చరిత్ర గల ఈ భారతదేశంలో, అందులో వరంగల్లో ఉందంగా ఈ 10 సంవత్సరాల్లో విపరీతంగా అన్ని విధాల రేటు పెంచినా లేకపోతే ఏది పెంచినా కూడా గప్చిగా ఉండి ఏమి దానికి స్పందించకుండా ఉండటం అనేది 2వ అంశంలో ఉంది. మూడోది, మన కాజీపేట నుంచి హన్మకొండకు వస్తుంటే బ్రిడ్జి విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్న మన కాళోజీ కళాక్షేత్రం విషయంలో కానీ మీరన్న
టెక్స్టైల్ విషయంలో కానీ ఇంకా ఇలాంటి చాలా అంశాలలో ఓన్లీ మీరు భూమి పూజ చేయడమే జరిగినాయి కానీ దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా మీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకం వచ్చి ఊరుకోవడం జరిగింది. ఇవన్నీ తప్పుల తర్వాత కూడా ఇప్పుడేదో చేస్తామని చెప్పి ప్రజలకు నమ్ముతారు అనేది మా ఆలోచన, మా వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 3 అభ్యర్థులు. వేరే పార్టీలు 42 మంది అభ్యర్థులు నిలబడ్డప్పటికీ పోటీ మాత్రం 3 మధ్యనే ఉంటుంది అనేటువంటిది సుస్పష్టం అది. కాబట్టి ఇవాళ 3 అభ్యర్థులలో ఎవరి అభ్యర్థులో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ 3 అభ్యర్థులలో ఎవరి వ్యాపకం ఏమున్నది? ఇవాళ చూస్తే 3 బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినారు, మీ అందరికీ తెలుసు అది. వీళ్ళిద్దరికి కూడా ఈ సృష్టికర్త కడియం శ్రీహరి గారే. కడియం శ్రీహరి గారి పుట్టల నుంచి వచ్చినటువంటి 2 పాములే అవి. ఒకటి బిడ్డ రూపంలో వచ్చింది, ఒకటి శిష్యుడి రూపంలో వచ్చింది. శిష్యుడు చేసిన అరాచకాలు తెలుసు, ఆయన చేసినవి తెలుసు. వాళ్ళ బిడ్డ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆమె ఏమున్నా తెర వెనుక ఉండి మాట్లాడేటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారే ముందటుంటారు. ప్రతి మీటింగ్లో అక్కడక్కడ పోయే దగ్గర అంతా ప్రైవేట్ మీటింగ్స్ అన్నీ కడియం శ్రీహరి గారే నడిపిస్తారు. చిలుక పలుకులు పలుకుతుంది ఆమె లోపల ఉండి, వట్టి మాటలు ఈయన పలికించినాయని పలుకుతుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాట అవాస్తవమైన విషయం. కొంత తాత్సారం జరిగినటువంటి మాట మాత్రం వాస్తవం. దానికి అనేక ఆర్థిక అంశాలు మిళితమై ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రాగా నిర్లక్ష్యం మాత్రం ఎక్కడ చేయలేదు, ఎక్కడ జరగలేదు. కాళోజీ కళాక్షేత్రం ఇంకా పూర్తి అయ్యే దశలో ఒకటి ఉన్నది. వరంగల్లో ఉండేటువంటి యొక్క హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, అది కూడా పూర్తి అయ్యే దశలో ఒకటి ఉన్నది. తర్వాత కాజీపేట బ్రిడ్జ్ విషయం మాట్లాడిన బ్రిడ్జ్ కూడా నడిచింది, ఈ మధ్యన ఆగినట్టున్నది. అది కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరము ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎట్లా? కొన్ని ప్రభుత్వం అనేది ఎప్పటికి ఉంటుంది, మీకు అందరికి తెలియదు కాదు. ప్రభుత్వం ఉంటుంది, ఇంకో కొత్త ప్రభుత్వం కూడా వస్తుంది. వచ్చినప్పుడు పాత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోవాలి, కానీ దాన్ని క్లోజ్ చేసినాం అది చేయమనడానికి వీల్లేదు. తప్పకుండా అది కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమంటారు? గెలిచే టైంలో సరైన సమయంలో సరైన నిర్ణయం పార్టీ తీసుకున్నది. ఎందుకంటే ఒక కార్యకర్తకి ఇచ్చింది. ఇవాళ కార్యకర్తల్లో కూడా జోష్ పెరిగింది. అసలు ఇవాళ చూసేంటే మాత్రం వాళ్ళ రక్తం ఉడుకుతూ ఉన్నది. మసులుతూ ఉన్నటువంటి యువతను చూస్తాను అయ్యా. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా కంటే ఎక్కువగా ఉవ్వెత్తున లేచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నన్ను బలిపశువుని చేయడం కాదు, నన్ను బలిపశువుని చేయాలి అనేటువంటి విషయంతో ఇక్కడ పార్టీని బలిపశువుని చేయాలని పోయి వాళ్ళు బలిపశువులు. నా పేరు వెంకటరత్నం, ఆర్టిఫిషియల్. పార్టీలో ఉన్నటువంటి మిగిలిన ఇతర అభ్యర్థులు కూడా మా పార్టీలోకి వెళ్ళిన అంటున్నారు. అంటే బలంగా ఉన్నటువంటి పార్టీ ఈ ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల కొంత బలహీనపడిందని అనుకోవచ్చా? ప్లస్ ఇంకోటి మీరు చెప్తున్నారు, కేంద్రంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి మాత్రం అందరికీ ఒకటే వనరులు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోటి కానిది ఎక్కువ వనరులు అయితే మనకు సృష్టించలేదు. ఈ ఉన్న వనరులతోనే మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. జాతీయ స్థాయిలో సపోర్ట్ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలోకి వస్తే డబుల్ ఇంజన్ సెక్టర్ వాళ్ళు అంటారు. ఒకే అంటే మనకు ఈ వరంగల్లో లేనటువంటి అంటే మన తెలంగాణలో లేని పరిస్థితులకు భిన్నంగా మీకు ఇటు కేంద్ర అన్న చెప్పినట్టు కేంద్రంలో ప్లస్ ఇండియా కూడా నుంచి సపోర్ట్ లేదు. అటువంటి ఉన్న వాళ్ళతో ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి వాటి అభివృద్ధి ఎలా చేయగలుగుతారు అనుకుంటున్నారు? పరిమితమైనటువంటి వాళ్ళు అదే ఉన్నాయి. ఏది జరిగినా కూడా సంకీర్ణ ప్రభుత్వాల యొక్క యుగం వస్తుంది. అంటే మీరు చెప్పినట్టు లెక్క తీసుకున్నట్లయితే 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉన్నది. అయితే కాంగ్రెస్ 2 రాష్ట్రాలకే పరిమితం కావాలి. అట్లా జాతీయ పార్టీలు పరిమితం కావు. జాతీయ పార్టీ విధానాలు చూసిన తర్వాత ప్రజలంతా దూరం అయితే పోతున్నారు నార్త్ ఇండియాలో కూడా. ఎందుకంటే ఈ ప్రజల కోసం చేసినట్టు పార్లమెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేస్తుంది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన విధానం జీవన శైలిని ఏమన్నా మార్చిందా, లేకపోతే ప్రజల ఆర్థిక వ్యవస్థను ఏమన్నా మార్చిందా, లేకపోతే రేట్లు పెరగకుండా ఏమైనా చేయగలిగిందా అనేటి ప్రభుత్వ విధానం. అది పక్క పెట్టి వేరే తీసుకొస్తాను కదా. ఇప్పుడు ఎమోషనల్గా ఉద్వేగభరితమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయడము పరిష్కారం కాదు. దానికోసం వేరే వాళ్ళు ఉన్నారు. మతాన్ని చెప్పేటోళ్ళు ఈ మతం మంచిది, సనాతన హిందూ ధర్మం మంచిది,
తర్వాత క్రైస్తవ మతం మంచిది, బౌద్ధ మతం మంచిది, జైన మతం మంచిది, ఇస్లాం మతం చెప్పేవాళ్ళు ప్రచారకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సింది కాదు. ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అట్లాంటి ప్రభుత్వాలు లేకపోతే ప్రజలు తిరస్కరించే సందర్భం కూడా వస్తున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఒక గొడ్డలు పెట్టు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రెండు జాతీయ పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే అనేక ప్రాంతీయ పార్టీల యొక్క బాగా బయటికి వస్తున్నాయి కాబట్టి మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మాట్లాడినారు, ప్రాంతీయ పార్టీల అవసరం లేదు ఈ దేశానికి, జాతీయ పార్టీలు ఉన్నాయి కదా. మొన్నటిదాకా ఛత్తీస్గఢ్లో ఉన్న కాంగ్రెస్ పోయింది, బీజేపీ అయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ పోయింది, బీజేపీ వచ్చింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఎన్నికలు పోయింది, మళ్ళీ బీజేపీ వచ్చింది. అట్లా కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ పార్లమెంటులో ఉండాలి. ఈ భారత ప్రజానీకం కోసం పనిచేయాలి తప్ప భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలుగా విడిపడి ఉన్నటువంటి దేశాన్ని ఒక్క దగ్గరికి తీసుకుపోయి సుఖశాంతులతో తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటి సెక్యులర్ విధానం ద్వారానే మేము మాత్రమే ప్రాంతీయాల అన్ని ప్రాంతాలు కలిసి ఒక ఫెడరల్గా వచ్చి ఫెడరల్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ చెప్తారు కదా మన రాజ్యాంగంలో కూడా, ఆ ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి మాత్రం మాకే. ఒక విభిన్న సంస్కృతులు చెప్తున్నారు. ఎక్కడ ఎవరు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎప్పుడు మాట్లాడినా ఒక హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? అన్ని పార్టీలలో కూడా హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ కేవలం హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఏ మతాన్ని మాట్లాడడం లేదు. హిందూ మతం అని కానీ, క్రైస్తవ మతం కానీ, ఏ మతం కానీ, ఇస్లాం మతం, మిగతా పార్టీలు మాట్లాడతాయి, చాలా మాట్లాడతారు. ఎందుకంటే మనం ఏం చేస్తామో ఆ తప్పులన్నీ ఎత్తికెట్టడానికి చూస్తారు వాళ్ళు. కాబట్టి అందుకే నేను చెప్పేదంటే ప్రపంచం లోపల యుఎన్ఓ రికగ్నైజ్ కంట్రీ 195 ఉన్నది. ఒక్కటన్నా కంట్రీ ఏదన్నా దేశం ఇది మతతత్వ సిద్ధాంతం ద్వారా బాగుపడదని ఒక్క దేశం పేరు చూపెట్టండి, లేదు. కాబట్టి ఆ సిద్ధాంతం తప్పు అని వస్తుంది. సెక్యులర్ సిద్ధాంతమే భావజాలమే ఉంటుంది. ఇవాళ అమెరికా లాంటి దేశం నంబర్ 1 అది ఆర్థిక వ్యవస్థలో. అక్కడ కూడా అనేక మతాలు ఉన్నాయి, గుళ్ళు కట్టుకున్నారు, మసీదులు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. ఆఖరికి భగవద్గీత యొక్క శ్లోకాలు పార్లమెంట్లో వినిపిస్తారు. ఏది మంచిదో ప్రజలందరూ వినాలి. ఆధ్యాత్మిక చింతన కావాల్సిన దాని గురించి ఆధ్యాత్మికంగా చింతన చేయాలి. అది భౌతికమైనటువంటి ఒక రాజ్యం కోసం పనిచేయాలి, రాజ్య స్థాపన కోసం పనిచేయాలి. విభజన హామీల మీద వరంగల్ అభ్యర్థి గతంలో ఉన్న ఎంపీ గారు కావచ్చు, మీ యొక్క ప్రభుత్వ ఎంపీలు ఎందుకు ఫైట్ చేయలేదు, ఎందుకు సాధించలేదు? ప్రభుత్వం మీరు అనేక అంశాలు చూస్తే ముఖ్యమంత్రి గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, మన 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 పార్లమెంటు సభ్యులు కానీ మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. మనకు తెలియకపో ఆడ విన్నే మాటలు మాత్రమే కొన్ని మాత్రమే బయటకు వచ్చినాయి, కొన్ని రావు. కానీ అనేక అంశాల్లో కూడా విభజన హామీలు చట్టంలో యాక్ట్లో ఉన్నప్పుడు చేయకపోతే హామీలు ఏం నెరవేరుతాయి? ఇట్ ఈజ్ ఇన్ ద యాక్ట్ కదా. విభజన చట్టం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి యొక్క పొందుపరిచినటువంటి అంశాలే అమలు కాకపోతే దేశంలో ఎవరు దేనికోసం కొట్లాడాలి? కాబట్టి తప్పకుండా వరంగల్కు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వరంగల్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వరంగల్కి అన్యాయం జరుగుతూ ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ప్రచారం చేసుకుంటూ పోవడం మా పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ప్రజలు రివర్స్లు ఉన్నారు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అంటే ప్రజలను ఉత్తేజనం చేసేటువంటి విధానం లోపల ప్రజలే చైతన్యవంతులు అయినప్పుడు దాన్ని ఉత్తేజనం చేసే కొంత కదిలించడం జరుగుతుంది. కొన్ని 1-2 నియోజకవర్గాలలో కొంత వెనుకబడి ఉండొచ్చు, కొంత ముందు ఉండొచ్చు, కానీ ఆ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో వస్తుంది.